హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్, ఐఎమ్ రాకేష్. ఓకే, రాకేష్ ఏ ఇయర్ చదువుతున్నావు? నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతాను. థర్డ్ ఇయర్. ఏ కోర్స్ తీసుకున్నావు? నేను సిఎస్సి. సిఎస్సియా? సో మెయిన్గా ఏంటి ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి నీకు? లైక్ స్టార్టింగ్లో రికమెండ్ చేశారు మా సీనియర్స్ అండ్ ఆల్. సో స్టార్టింగ్లో నచ్చింది కాలేజ్, ఎన్వైరన్మెంట్ నచ్చింది. సో ఐ జాయిన్. ఈవెంట్స్ కూడా బాగా చేస్తారని విన్నా, సో అందుకనే కాలేజ్ జాయిన్. ఓకే, సో అంటే ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ మీ కాలేజ్లో మెయిన్గా? యా, చాలా కల్చరల్ ఈవెంట్స్ అండ్ ఫన్ ఈవెంట్స్ చాలా ఉంటాయి. సో బెస్ట్ ఈవెంట్స్ బేస్ చేసుకున్న కాలేజ్ అంటే ఐ డెఫినెట్లీ. సో నువ్వు ఏదన్నా పార్టిసిపేట్ చేసావా? యా, చాలా చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుండే. సో చాలా మంది అదే కదా, చదువు అంటే ఓన్లీ స్టడీసే కాకుండా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి. సో దానికోసం మంచిగా ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తారు మీ దగ్గర అయితే. ఓకే, సో మా ఇంకా స్టడీస్ పరంగా చూసుకుంటే ఎట్లా అనిపించింది కాలేజ్? లెక్చరర్స్, ఫ్యాకల్టీ ఎంత ఎలా ఉంటారు? స్ట్రెస్ ఏం అనిపించదు. ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు. సో వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దే విల్ బి గుడ్ విత్ us. ఓకే, నో స్ట్రెస్ అట్ ఆల్. చాలా కష్టంగా గడిచిందా 3 years, లేకపోతే ఎట్లా అనిపించింది? లేదు, ఇట్లా అయిపోయిందా? చిటికలో అయిపోయిందా? ఓకే, సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా రావాలి, జాయిన్ అవ్వాలి, నీ జూనియర్స్ ఎవరన్నా నేను అడిగితే ఏం చెప్తావు వాళ్ళకి మీ కాలేజ్ గురించి? డెఫినెట్లీ రికమెండ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, సో ఇందులో మీ కాలేజ్లో నీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి? గార్డెన్ చాలా గ్రీనరీ, ప్రశాంతంగా, పీస్ఫుల్గా బాగుంది కదా. పీస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.